No, 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 no. టంటడా ఇంతకన్నా ఇంకేం పని ఉంటుంది తెలుసు కదా. మెన్ ఆర్ ఆల్వేస్ ఆన్ ద ఫోన్. ఏం చేస్తున్నావు? ఈరోజు 3-6 మంత్ కదా. ఒకటి బగార్ రైస్ అంటే వెజ్ సెక్షన్ ఉంది. ఇంకా వెజ్ స్మెల్స్ అండ్ లుక్స్ గుడ్. లేదు, ఇంకా టైం ఉంది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ సరియల్ సారిక. సో ఈరోజు రియాకి హాఫ్ వే బర్త్డే చేస్తున్నాం అనమాట. అంటే ఇంకా హాఫ్ వే అయితే తను 1 ఇయర్లోకి వస్తుంది. అందుకని 6 మంత్స్ కంప్లీట్ అవ్వగానే హాఫ్ వే బర్త్డే చేస్తున్నాము. సో దీనికోసము హారికాకి నేను కాల్ చేశాను, ఎలా చేద్దాము, కేక్ ఎట్లా చేపిద్దాము, డెకోర్ ఎట్లా ప్లాన్ చేద్దాము అని. అంటే తను ఏం ఆలోచించక, అసలు టెన్షన్ తీసుకోకు, అవన్నీ నేను తీసుకుంటా, అవన్నీ నేను వచ్చేటప్పుడు తీసుకొస్తా అని చెప్పింది. సో నేను బేఫిక్రీ అయిపోయి విత్ లైట్ హార్ట్ హారిక తెచ్చిన సమోసాలు తింటూ దాని ఫ్రైడ్ రైస్ తినడానికి కూడా రెడీ అయిపోయాను. నా చిన్న పాప తల మీద చెయ్యేసి పడుకుంది. దానికి అట్లానే అలవాటు పాపం. లైట్ కనిపిస్తే కూడా కళ్ళ మీద చెయ్యేసుకొని పడుకుంటుంది. చాలా క్యూట్ పాయ్ అండ్ ఇంటెలిజెంట్. అలా చిన్న సమోసాతో సాల్టెడ్ చిల్లీ టేస్ట్ సూపర్ ఉంటుంది. యాక్చువల్లీ నేను డిగ్రీలో కాలేజ్కి వెళ్ళేటప్పుడు ప్యాట్నీలో అమ్మేవాడు అనమాట సైకిల్ పైన. అంటే దీనికన్నా చాలా చిన్నవి. దాని మీద ఏదో మసాలా పౌడర్ చల్లి ఆనియన్ ఇంకా చిల్లీ ఇచ్చేవాడు. అద్దిరిపోయేది. అదైతే 20 రూపీస్కి 10 వస్తుండే, అంటే 2 రూపీస్ ఈచ్ అనమాట. చాలా బాగుంటుండే టేస్ట్. ఇది కూడా చాలా బాగుంది ఫ్రైడ్ రైస్ చూడడానికి. బాస్మతి ఇచ్చాడు, 70 రూపీస్ అంట. మా హారిక ఎప్పుడు ఏ ఫ్రైడ్ రైస్ తెచ్చినా అది ఖచ్చితంగా మంచూరియన్ ఫ్రైడ్ రైసే అయి ఉంటుంది. నేను అస్సలు తినా, అది మొత్తం చాలా డ్రై ఉంటుంది. కానీ ఈసారి బాగుంది. తెచ్చిన ప్లేస్ మంచిది అనుకుంటా. కోల్డ్ ఉన్నప్పుడు ఇట్లా హాట్గా కొంచెం పొగలు వస్తున్నప్పుడు తింటే హాయిగా ఉంటుంది. మా ఇంట్లో హారిక నేను మాత్రమే వెజిటేరియన్స్. ఎందుకు అంటే అదంతే. మా క్యూటో చిన్నప్పటి నుంచి మాస్టర్ షెఫ్ చూశాడనమాట. చూస్తూ పెరిగాడు. మాస్టర్ షెఫ్ అంటే తెలుగు కాదండి, మళ్ళీ హిందీ కూడా కాదు, ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియన్ మాస్టర్ షెఫ్ చూశాడనమాట. మాస్టర్ షెఫ్ అట్లానే కుక్ చేసే అలవాటు లేదు, ఓన్లీ కామెంట్స్ మాత్రమే. ఉడకలేదు, టేస్ట్ బాగాలేదు, ఫ్లేవర్ లేదు, అట్లా. అంతలోపైన బుజ్జి పాప లేచింది. గియా గియా మా కీర్తి పాయ్. గియా కాన్సన్ట్రేషన్ మొత్తం ఫుడ్ కవర్. ఏం తినాలే చూస్తుంది గ్రియమ్మా. అయ్యో వద్దమ్మా. నేను చాలా హ్యాపీ అండి. నా పాప కొంచెం పెరిగింది. ఏడ్చే స్టేజ్ నుంచి అరిచే స్టేజ్కి వచ్చేసింది. కొంచెం బెడ్లో 4-5 మంత్స్ వరకు చూస్తే మీద పడుతుందేమో, చెయ్యి పడుతుందేమో, కొంచెం కాళ్ళు తగులుతుందేమో అనిపించేది. కానీ ఇప్పుడు వెంటనే అరుస్తుంది. అట్లాంటివి ఏమన్నా ఉంటాయి. నైట్కి ఇంకేం పని లేదు, డిన్నర్ చేయడం కూడా అయిపోయింది. సో ఇంకా నేను తొందరగా రెడీ అవుతున్నాను. వెళ్ళి బేకరీ నుంచి గిరియాక్ కేక్ తేవాలి. ఇంట్లో ఎక్కడున్నా ఆ బ్యాగ్ మాత్రం ఆ పక్కనే ఉండాలి, బెడ్ పక్కన. ఎందుకంటే మా క్యూటో పడుకుంటాడు, దాని పక్కనే ఉండాలన్నమాట. ఆక్సిజన్ అంట అది చెప్తున్నాడు నాకు. ఇది నాకు చాలా ఫేవరెట్ డ్రెస్ అండి. నేను డిగ్రీలో ఉన్నప్పుడు మా డాడీ కొనిచ్చారు. ఇది మింత్రా నుంచి తీసుకున్నాను నేను. మొత్తం బ్లాక్ వస్తుంది, మొత్తం చూడిదార్ టాప్ ఇంకా ప్యాంటు బ్లాక్ వస్తుంది. ఇది ప్లాజో సెట్ మీద కలంకారీతో ఈ డిజైన్తో బాగుంటుంది. ఇది బాగా ఎలివేట్ చేస్తుంది డ్రెస్ని. నాకు చాలా ఇష్టం. పాకెట్స్ కూడా ఉంటాయి, మంచి ఎలిగెంట్ లుక్ ఉంటుంది. ఇది ప్రైస్ వచ్చేసి 2000 చేంజ్ ఏదో ఉంది, 2000 చేంజ్ అనుకుంటా. అప్పుడెప్పుడో మింత్రాలో తీసుకున్నా, అప్పటి నుంచి నా దగ్గరే ఉంది. ఇది నా కోసమే కుట్టినట్టు ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, కనిపిస్తే మీరు కూడా. ఓకే, రెడీ అయిపోయినా.
ప్రియ కోసం కేక్ తీసుకొని రావాలి. నేను డ్రైవ్ చేసి 12 to 14 months అవుతుంది ఆఫ్టర్ డెలివరీ. సో కొంచెం నర్వస్ ఉంది, కానీ ఓకే నేను డ్రైవ్ చేస్తాను కాన్ఫిడెన్స్ ఉంది నాకు. కొంచెం చేస్తున్నా ఇప్పుడిప్పుడే మళ్ళీ. నేను బేబీ మీటర్ ఫాలో అవుతా. బేబీ మీటర్ అంటే పాప ఒక 40 minutes ఉండగలదు, 50 minutes ఉండగలదు, అట్లా అని ఒక టైం సెట్ చేసుకొని అది ఫాలో అవుతా అనమాట. సో ప్రతిసారి లేట్ అవుతుంది వెళ్ళాలి అనకుండా ఫాలో బేబీ మీటర్ అంటూ ఉంటా అనమాట. బయటికి వెళ్ళిపోయా బాగా ఫాస్ట్గా, కానీ యాజ్ యూజువల్గా తాళం చేయి మర్చిపోయా. ఇది మా స్కూల్ డేస్లోనే పాపులర్ ప్లేస్ అనమాట. నేను వెళ్ళబోయేది బేకరీ, ఈట్ ఎంజాయ్ బేకరీ. ఇది కృష్ణనగర్లో ఉంది ఎగ్జాక్ట్గా. చిన్నప్పుడు స్కూల్ అవ్వగానే కొంచెం మనీ ఉంటే బేకరీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి తినేవాళ్ళం అనమాట. లేదనుకోండి అందరు ఫ్రెండ్స్ కలిసి పూలు వేసుకొని ఒక్కటి తీసుకొని దాన్ని షేర్ చేసుకొని తినేవాళ్ళం. ఇక్కడ చాలా మారిపోయాయి లోపల అంబియన్స్, ఇంకా కేక్ స్టైల్, కానీ ఆ టేస్ట్ మాత్రం మారలేదు. మీరు ఒక్కసారి ఇక్కడ నుంచి కేక్ ట్రై చేసి చూడండి, చాలా టేస్టీ ఉంటాయి. గ్రియాకి 6th month ఫోటో ఒక థీమ్ అనుకున్నాం, దానికి ఇది బాగా సెట్ అవుతుందని తీసుకుంటున్నాను. మేము స్కూల్ టైంలో ఇక్కడ తింటున్నప్పుడు మంచూరియా చిన్న కప్ వచ్చేది, ఆ కప్పు 25 rupees, ఇప్పుడు అది 70 rupees. దేవుడా, ఇట్లా చేద్దాము అని ఐడియా ఇచ్చింది మాత్రం క్యూటో, కానీ హారిక దగ్గరుండి డిజైన్ చేయించిందనమాట. ఇట్లా కావాలి అని. హారికకి వాడి మీద నమ్మకం లేదు, అందుకే వెయిట్ చేపిస్తుంది. 1.2 ఉంది, ఓకే పర్లేదు అనుకుంది. ఇంకా ప్యాక్ చేయించి తీసుకొచ్చేసామన్నమాట. కేక్ ఎంత బాగుందో, నాకు చాలా క్యూట్ అనిపించింది. మధ్యలో పడుకున్న బేబీ అయితే నా బ్రెయిన్లో నుంచి పోవట్లేదు. ఆ పడుకున్నాడు, దాని బొమ్మ చిన్న బొమ్మ చాలా క్యూట్ ఉంది. ఇంక అక్కడ నుంచి స్ట్రైట్గా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి నాకు ఆల్రెడీ గోకుతోంది. దారిలో నుంచే హాఫ్ వే టు హంగ్రీ అనమాట. నేను కూడా జాగ్రత్తగా ఇంటి వరకు అయితే కేక్ తీసుకొచ్చాము. పైకి వచ్చేసరికి ఆంటీ దీపం పెడుతున్నారు, నైట్ అయింది కదా. నెక్స్ట్ మేము ఇంకా లోపలికి వెళ్ళేసరికి క్రియా ఆడుకుంటుంది. ఇప్పుడు ఇంకా అందరం రెడీ అయ్యి గుడికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చి చిన్న డెకార్ చేస్తున్నాము. వెనకాల బ్యాక్డ్రాప్ ఏం తీసుకోవట్లేదు. గ్రియా ఈజ్ ఫుల్లీ ప్యాక్డ్ అండ్ రెడీ ఫర్ ద టెంపుల్. వింటర్ కదా, సో మొత్తం కప్పేసాం. పైనుంచి ఇంకొక స్వాడిల్ వేయాలి, స్వాడిల్ వేసి ఇంకా తీసుకెళ్తాము. ఇంకా కిందకి దిగి నడుస్తుంటే పైన ఎవరో చెట్లకి వాటర్ పోస్తున్నారు అనుకుంటా. కింద మా పైన చినుకులు పడుతున్నాయి అని అనుకున్నాం, కానీ కాదు, చిన్నగా జల్లు వస్తుంది, వర్షం పడుతుంది. అరే వింటర్లో వర్షం ఏంట్రా బాబు అని అనుకున్నా. కానీ ఇంకా సరేలే గుడికి వెళ్దాం అనుకున్నాం కదా, దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్దామని. మా ఇంటి పక్కనే అనమాట. ఇంకా ఆంజనేయ స్వామి గుడిలో దర్శనం అయిపోయేసరికి వర్షం ఆగిపోయింది. ఎట్లాగో వర్షం ఆగిపోయింది, పక్కన శివాలయంకి వెళ్దామని అక్కడికి బయలుదేరామన్నమాట. అక్కడికి బయలుదేరి అక్కడ కూడా దర్శనం చేసుకొని అప్పుడు ఇంటికి వచ్చాము. శివాలయానికి వచ్చేసాము. ఇది కూడా మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. గుడికి వెళ్ళి ఇంకా పాప పేరున అర్చన చేయించాము. గుడి నుంచి వచ్చేదారిలో ఒక వాటర్ మిలన్ తీసుకున్నాము. ఎందుకో మీకు తర్వాత చెప్తా. ఇంటికి రీచ్ అయిన వెంటనే ఇంకా డెకోర్ స్టార్ట్ చేసాము. నాకు ఇది అన్ఫార్చునేట్లీ మిస్ అయ్యేది దొరికిందనమాట. ఐఎమ్ సో హ్యాపీ. హాఫ్ వే బర్త్డేది చాలా చోట్ల వెతికాము, దొరకలేదు. ఫైనలీ మేము వస్తుంటే చిన్న షాప్లో అడిగామన్నమాట, అక్కడే దొరికింది మాకు. మా గ్రియా అనుకుంటుంది, ఎవరు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు నా చుట్టూ, వీళ్ళు నన్ను పట్టించుకోకుండా ఈ బుగ్గలేంటి ఇంత రౌండ్గా ఉన్నాయి, ఇవేంటి, ఆ కలర్ ఏంటి, ఆ బ్లూ కలర్ ఏంటి, దాని మీద షిమ్మర్ ఏంటి, ఇది ఎందుకు ఇట్లా మెరుస్తుంది అని చాలా కన్ఫ్యూజన్లో ఉంది. గియా
హారిక క్యూటో డెకోర్ స్టార్ట్ చేశారు. నేను కొంచెం వాళ్ళకి వీడియో తీస్తూ హెల్ప్ చేస్తున్నా. ఇట్స్ జోక్ టైం. కిందే అనుకుంటున్నాము డెకోర్. సో టేబుల్ పక్కన జరిపేస్తున్నాం. హే, ఐఎమ్ సూపర్ గర్ల్, ఐఎమ్ హియర్ టు సేవ్ యూ. నేనున్నదే మిమ్మల్ని కాపాడడానికి. మీరు కష్టాల్లో ఉంటే నాకు చెప్పండి. ఏ గ్రియా డల్ అయిపోయింది, నిద్రకు వచ్చింది నాకు తెలిసి. కళ్ళు మూసుకుంటున్నాయి మెల్లిమెల్లిగా. అది పడుకునే లోపు అయిపోవాలి అంతా అనుకున్నాం, కానీ ఆశ దోశ అప్పడం వడ గ్రియా అనుకోవాలి కదా. ఇలా సింపుల్గా చేసాం ఫైనలీ. ఇదంతా చేసే బదులు నా గ్రియాని పడుకోబెట్టాల్సింది కాసేపు. గ్రియా చాలా ఎక్సైటెడ్ ఉంది కేక్ చూసి. దాన్ని ఎప్పుడెప్పుడు స్మాష్ చేద్దామని ఉంది. యాక్చువల్లీ స్మాష్ చేయడమే పిన్ని ప్లాన్, క్యూటో ప్లాన్ అనమాట. నాకైతే నా పాప షుగర్స్ పెట్టొద్దు అని చాలా అనుకున్నా. ఎక్కడ దాన్ని నోట్లో పెట్టుకుంటుందా అని పిచ్చి టెన్షన్ ఉండే నాకు. केक करिए केक करिए केक करिए केक करिए 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 करिए. సో గ్రియా ఇస్ రెడీ. ఇప్పుడు కేక్ స్మాష్ చేయించాలి, అదే నెక్స్ట్ ప్లాన్. దాని తర్వాత వాటర్ మిలన్ తెచ్చాను కదా, దాన్ని యాక్చువల్లీ కేక్ లాగా కార్వ్ చేసి కట్ చేసామన్నమాట. సో అది షుగర్స్ తినొద్దు, ఈ వాటర్ మిలన్ నాకాలి అనుకున్నాం మేము. మేము ముగ్గురం ఇంకా కూర్చొని కేక్ స్మాష్ చేయాలని ఫిక్స్ అయిపోయాము. దానికి నిద్ర వచ్చేస్తుంది, కానీ కుదరలేదు. కాసేపు అయితే స్మాష్ చేస్తే అయిపోతుంది, ఇంకా తీసుకెళ్ళిపోదాం అనుకుంటే అస్సలు ఆగట్లేదు. గ్రియా ఏడుస్తుంది. కొంచెం డైవర్ట్ చేశాక కాసేపు కేక్ని చూసి కొంచెం ఎక్సైట్ అయ్యింది, కానీ మళ్ళీ బ్యాక్. ఇంకా ట్రై చేసాం అట్లా. చూడండి, 1 2 3 గియ 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 గియ. ఇంకా చాలా ఏడ్చేసరికి నా వల్ల అవ్వలేదు. తీసుకెళ్ళి ఫీడ్ ఇచ్చి పడుకోబెట్టాను. కాసేపు లేచిన తర్వాత ఖచ్చితంగా యాక్టివ్ ఉంటుంది, అదైతే కాన్ఫిడెన్స్ ఉంది నాకు. అప్పుడు చేయించవచ్చు కదా అనుకున్నాను. టంటడా, నేను మీకు చెప్పిన కార్ చేసిన వాటర్ మిలన్ కేక్ ఇదే. సో గ్రియాకి షుగర్స్ ఇవ్వకుండా ఇది నాకించాలి. నేను కేక్లా రౌండ్గా కట్ చేద్దాం అనుకున్నా, కానీ అరుణ్ ఇట్లా బెటర్గా కార్వ్ చేశాడు. ఇదే బాగుంది. స్మాష్. తర్వాత పాపని తీసుకొచ్చి కాసేపు మూడ్ అట్లా సెట్ చేస్తున్నాము. ఆమెది హ్యాపీ ఉండేటట్టు ఆడిస్తున్నాము. కొన్ని స్నాప్స్ తీసుకుంటా అన్నాడు క్యూటో పాపతో. లేదు నేను తీసుకుంటా నేను కూడా సోలోగా తీసుకుంటా అని చెప్పి మేము తర్వాత నేను నా చిన్న పాప ఇద్దరం కలిసి ఫొటోస్ తీసుకున్నాము. నా చిన్న పాప ఉన్నవి ఎంత బాగా వచ్చాయో, ఎంత క్యూట్గా చూస్తుంది కెమెరాని చూడండి. మై క్యూటీ పాయ్. తర్వాత ముగ్గురం కలిసి కొన్ని పిక్స్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా ఇట్స్ టైమ్ ఫర్ స్మాష్. ఈ కేక్ స్మాష్ నా సాగుకు వచ్చింది. యాక్చువల్లీ ఏదో స్మాష్ చేస్తుంది అనుకుంటాం, కానీ అది నోట్లో పెట్టుకుంటుందని ఇంకో టెన్షన్. ఏ షుగర్స్ ఇవ్వద్దు అనుకునే మామ్స్కి తెలుస్తుంది ఈ బాధ. గ్రియని జాగ్రత్తగా పట్టుకొని చేసేది ఎంజాయ్ చేస్తున్నా, కానీ నాకు ముందు సైడ్ ఏం జరుగుతుందని కనిపించట్లేదు. గేమ్ బాగుంది కదా ఇది. భయం వస్తుందా? షుగర్స్
ఓకేనా స్మాష్ ఇట్ రిషి కేక్ ఆగండి రిషి కేక్ పప్పని గుర్తు చిన్న పప్పు నోట్లో పెట్టుకుందాం మతి గ్రీ అక్కడ నుంచి అస్సలు కంట్రోల్ అవ్వలేదు. అక్కడ నుంచి కంటిన్యూస్గా కేక్లో చేతులు పెట్టి మొత్తం నాకుతుంది. చూసారా, నాకు బాగా నచ్చిన ఆ బేబీని తీసి చాలా జాగ్రత్తగా పక్కన పెట్టి మొత్తం ఇంకా గ్రియాని తుడవడమే నా పని. ఇంకా ఆ బేబీని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో దాపెట్టా. నేను చేయి కేక్ పైన పెట్టనివ్వట్లేదు, దానికి కూడా ఏడుస్తుంది. నేను పరిగెట్టుకొచ్చి టిష్యూస్ తీసుకొచ్చి మొత్తం గ్రియాని క్లీన్ చేస్తున్నా. అయినా మళ్ళీ కేక్లో చేయి పెట్టి మళ్ళీ నాకేస్తుంది. గ్రియా స్మాషింగ్ ఓకే, కానీ అది కేక్ తింటుందని ఒకటి, మళ్ళీ బేబీ ఉంది కదా మధ్యలో చిన్నది కేక్ పైన, అది చాలా నచ్చింది. స్మాష్ చేయదు వాడిని. చెప్పాను కదా, ఫస్ట్ నేను గ్రియాని తీసుకెళ్ళి దాన్ని మొత్తం టిష్యూతో నీట్గా క్లీన్ చేశాను వైప్స్ పెట్టి. ఈ కేక్ తిన్న టెన్షన్లో నేను ఇంకోటి మర్చిపోయా, వాటర్మెలన్ కట్ చేసాం కదా అది తినిపించాలి గ్రియాతో. నేను నార్మల్గా కేక్లా రౌండ్గా కట్ చేద్దాం అనుకున్నా, కానీ అరుణ్ ఇట్లా క్రియేటివ్గా కావ్ చేశాడు నీట్గా. ఇదే బాగుంది ఈ ఐడియా. ఇదైతే చాలా కష్టమైంది. అసలు ఆ వాటర్మెలన్ని గ్రియా కేక్లా గుర్తించట్లేదు. అసలు దాన్ని ముట్టుకోగానే ఏంటి ఇంత హార్డ్గా ఉంది అని ఏడుస్తుంది. వాటర్మెలన్ నార్మల్గానే చల్లగా ఉంటుంది కదా, మేము అసలు ఫ్రిడ్జ్లో పెట్టలేదు, అయినా కూడా కొంచెం చల్లగా వాటరీ ఉంటుంది కదా, దానికి అస్సలు నచ్చలేదు. అది కొంచెం తినిపించడానికి ట్రై చేసినా తినలేదు. ఎవ్రీ టైం తింటుంది యాక్చువల్లీ. మేము ఏమైనా తింటే చాలు వచ్చి ప్లేట్లో చేయబడుతుంది. ఆ రోజు మాత్రం అస్సలు తినలేదు. దానికి అసలు నచ్చలేదు అనుకుంటా వాటర్మెలన్, లేదంటే కేక్ ఎఫెక్ట్ అయి ఉంటుంది. అది చాలా సాఫ్ట్ ఉంటుంది కదా టచ్ చేయడానికి చేతిలో, ఇది ఇంత హార్డ్ ఉంది ఇది వద్దు అని అనుకుంటుంది. అది మళ్ళీ రెడ్గా కనిపిస్తుంది కదా, దాని సైడ్ అసలు చూడట్లేదు. గ్రీన్కి అసలు టచ్ చేయట్లేదని చెప్పి దానికి చిన్న పీస్ ఇద్దామని ఫిక్స్ అయ్యి ఆ 6ని తీసి ఇచ్చాను నేను. టూత్పిక్ తీసి 6 ఇచ్చాక కొంచెం అప్పుడు తినడానికి ట్రై చేసింది. అప్పుడు దాకా ఇరిటేషన్ మొహం, దాన్ని చూస్తే నాకు నచ్చట్లేదు అన్న ఫీలింగ్ ఉంది దాని మొహంలో. అది కొంచెం లిక్ చేస్తే చాలు, దానికన్నా ఎక్కువ మేమే హ్యాపీ అవుతున్నాం. పాప ఏమో కానీ పప్ప బాగా ఎక్సైటెడ్ ఉన్నాడు తినడానికి. అమ్మయ్య, ఫైనల్లీ గ్రియా తినింది, చాలు ఇంకా. సో గ్రియా హాఫ్ వే బర్త్డే ఇట్లా 3 ఏడుపులతో 6 స్మాష్లతో ఇట్లా కంప్లీట్ అయిపోయింది. ఆ వాటర్మెలన్ తింటున్నంతసేపు మొత్తం పాట పాడుతూనే ఉంది హస్కీ లాగా. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హక్కున మటాటా, డోంట్ వరీ, బీ హ్యాపీ. థ్యాంక్ యూ.